అప్పుడు వాతావరణం అవుతే ఉమ్మడి కుటుంబాలు ఉండేయండి. ఉమ్మడి కుటుంబాలు అంటే ఒక 10 మంది అయినా, 5 అయినా, ఒక 8 మంది అయినా కలిసి హ్యాపీనెస్ ఎంజాయ్గా అందరూ కలిపి ఒకే చోట వండుకుని భోజనాలు చేసి అదే విధంగా ఉండేది. ఇప్పుడైతే సిస్టమ్ మారింది. సెల్ ఫోన్ వాతావరణం ఇవన్నీ వచ్చిన తర్వాత ఎవరికాళ్ళే యమునా తీరం కింద ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళే, ఎవరి సొంత నిర్ణయాలు వాళ్ళ విధంగా ఉన్నాయి. అన్ని తాటాకిళ్ళు గుడిసెలు ఉండేవి. కానీ జనాల్లో మాత్రం, ప్రజల్లో మాత్రం కొంత దూరం అనేది ఏర్పడ్డది. ఉమ్మడి కుటుంబాలు కూడా దూరం ఏర్పడ్డది. ఎవరికాళ్ళే యమునా తీర కింద ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉంటున్నారు. అప్పుడు పల్లెటూరు వాతావరణం అనగానే పల్లెటూరు వాతావరణంలో ఒక అద్భుతమైన వాతావరణంలో జీవిస్తుండేవారు. ఒక స్వచ్ఛమైన గాలి, ప్రకృతి, అలాగే నీరు అన్నీ కూడా అద్భుతంగా ఉంటాయి. అదే టౌన్ అయితే పొల్యూషను అన్ని రకాలుగా ఉంటాయి. ఒకవేళ టౌన్ వెళ్ళినప్పటికీ కూడా ఇక్కడ తల్లిదండ్రుల పరిస్థితి కూడా చూస్తుంటే ఒక సిస్టంలో ఒక వేరేగా ఉంటుంది. అక్కడ ఉన్న పరిస్థితి తల్లిదండ్రులకు దూరంగా ఉండే విధానం ఏర్పడుతుంది. కానీ ఇక్కడే పిల్లలతో కలిసి ఉండడం అనేది ఒక అద్భుతమైన వాతావరణం. ఒక ఫైనాన్స్కి అలవాటు పడి ఎక్కడ ఎంత అవుతుందనే దూరం అనటంలోనే వెళ్ళిపోతున్నారు తప్ప పల్లెటూరు విషయంలో అయితే గొప్పది. పల్లెటూరు గ్రామాలు అయితే అద్భుతం. గ్రామాల్లో జీవించడం అద్భుతం. గ్రామాల్లో ఒకవేళ ఎవరైనా పోయినప్పటికీ, ఎవరైనా ఏ కార్యక్రమం అయినా చేసుకున్నప్పటికీ, ఎవరైనా ఏ ఫంక్షన్ అయినా చేసుకున్నప్పటికీ కూడా కొన్ని వందల మంది అందులో పాలు పంచుకున్నట్టు పలకరించుకుంటూ ముందుకెళ్తూ ఉంటారు. అదే టౌన్ వాతావరణం అయితే ఎవరికాళ్ళే యమునా తీరి అన్నీ ఒంటరి జీవితాలు అయ్యి ఎవరికి వాళ్ళకి సంబంధం ఉండదు. కానీ గ్రామాలే అద్భుతం. గ్రామాల్లో జీవించడమే ఒక వరం. గ్రామాల్లో అయితే 10 మంది కలిసి చెప్పుకునే విధానం కూడా బాగుంటుందని